నరదృష్టి తొలగిపోవాలంటే కొన్ని చిట్కాలను పాటించండి. వారానికి ఒకసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట ఉండదు, సోమరితనం దూరమవుతుంది. ముఖ్యంగా పుట్టినరోజుల్లో లేదా మంగళవారం చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది, అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిలికి ఇరువైపులా ఉంచండి. ఈ విధంగా మంగళవారం పూట చేస్తే కంటి దృష్టి లోపాలు ఉండవు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం 2 పూటల సాంబ్రాణి ధూపాన్ని వేయండి. పచ్చకర్పూరం, కస్తూరి, పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట్లో వ్యాపారం చేసే చోట చల్లితే నరదృష్టి తొలగిపోతుంది, ఆదాయం లభిస్తుంది. రుణబాధలు పోవాలంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయండి. కుల దైవానికి పూజ చేయండి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించండి. అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈతి బాధలు తొలగిపోతాయి. శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని అందులో పసుపును కలపండి. ఇంట్లో కార్యాలయాల్లో చల్లితే కంటి దృష్టి తొలగిపోతుంది. సముద్రపు నీటిలో స్నానం చేయటం ద్వారా శరీరంలోని 7 చక్రాలకు బలం చేకూరుతుంది.